నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఓయి పిల్ల నీ గొప్పెంటి 52వ భాగం. సోమసుందరం మొహంలో కనిపించిన ఆనందం చూసి ఒళ్ళు మండింది హరిణికి. తన తండ్రికి విషం ఇచ్చి ఆయన మృత్యువు మీద సంతోషపు మిద్దెలు కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తిని అక్కడికక్కడే మెడ పట్టుకుని బయటికి గింటేయాలన్నంత కోపం వచ్చింది ఆమెకి. కానీ తనని తాను అదుపు చేసుకుంది హరిణి. అప్పుడే వచ్చినట్టుగా లోపలికి అడుగుపెట్టింది. ఏం మాత్రలు వేస్తున్నావు సంకీర్తన? సీరియస్నెస్ నటిస్తూ అడిగింది హరిణి. ఒకే ఒక్క క్షణం సోమసుందరం వైపు భయంగా చూసింది సంకీర్తన. అది నటన అని సోమసుందరం గుర్తించలేకపోయాడు. కారణం ఆ సమయానికి అతను టెన్షన్గా ఉన్నాడు. హరిణి గమనిస్తుందని అనుకోలేదు. ఇప్పుడు ఈ పిల్ల ఏం చెప్తుందా అని ఆందోళన పడ్డాడు. బలానికి మందులు అమ్మగారు ఇమ్మన్నారు చెప్పింది ఏమాత్రం తడబాటు లేకుండా సంకీర్తన. హరిణి ఒకసారి ఆమె వైపు మాత్రల వైపు చూసి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన కూర్చుంది. ఆయన చేతిని తన చేతుల్లోకి తీసుకుని అక్కడే కూర్చోవడంతో ఇక అక్కడి నుంచి బయటికి వచ్చేసింది సంకీర్తన. ఆమె వెనకే సోమసుందరం వచ్చాడు. ఇదిగో అమ్మాయి ఇలారా, నీతో మాట్లాడాలి అన్నాడు సీరియస్గా. గుండె దడదడలాడింది ఆమెకి. తండ్రి బుద్ధులని పుణికిపుచ్చుకున్న కొడుకు వేరే విధంగా ఎలా పెరుగుతాడు అనిపించింది సంకీర్తనకి. భయం బయటకు కనిపించకుండా అతన్ని అనుసరించింది. అవసరమైతే తల మీద ఏదైనా పెట్టి కొట్టడానికి వీలుగా బరువైన వస్తువును చూసుకుంది. కంచుపూల కుండి కనిపించింది ఒక మూలగా. అక్కడికి వెళ్ళి నిలబడింది. అవసరమైతే అది ఉపయోగించాలని సంకీర్తన ఆలోచన. కానీ అంత అవసరం రానివ్వలేదు సోమసుందరం. బహుశా ఇంకా ఆయువు ఉండబట్టి అయి ఉండొచ్చు. హరిణితో జాగ్రత్తగా ఉండు, ఆవులిస్తే పేగులు లెక్కపెట్టే రకం. శిరీష బడాబడా వాగుతుంది కానీ అంత బుర్రలేదు. కానీ హరిణి సైలెంట్ కిల్లర్. మౌనంగా ఉంటూనే అన్నీ గమనిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా కనిపెట్టుకుని నేను చెప్పినట్టు చేస్తే నీకు కావలసినంత డబ్బిస్తాను ఆశ పెట్టాడు సోమసుందరం సంకీర్తనకి. అతని తెగువకి లోపల ఆశ్చర్యపోయింది సంకీర్తన. తను వాళ్ళకి చెప్తుందేమో అన్న భయం కూడా లేకుండా తనని ఆశ పెడుతున్న అతని మీద విపరీతమైన అసహ్యం వేసింది ఆమెకి. నాకు డబ్బు అవసరం లేదని చెప్పాను, కానీ ఆయన బాగోగులు చూడడానికి నన్ను పెట్టినప్పుడు ప్రత్యేకించి మళ్ళీ డబ్బులెందుకు ఆరాగా అడిగింది సంకీర్తన. మింగలేక కక్కలేక చూశాడు ఆమె వైపు సోమసుందరం. ఎంతవరకు ఈ పిల్లకి చెప్పచ్చో తెలియక గుటకలు మింగాడు. హరికి నేను జమీందారుని ఏదో చేస్తున్నానని అనుమానం. నిజానికి జమీందారు నా ప్రాణ స్నేహితుడు. వాడి అంతుపట్టని అనారోగ్యం నన్ను చాలా బాధకి గురి చేస్తోంది. ఇంతకు ముందు తీసుకువచ్చిన డాక్టర్లని నా మీద అనుమానంతో తరిమేశారు. అందుకే వాళ్ళకి తెలియకుండా ఇవ్వమని చెప్తున్నాను నమ్మబలికాడు. సంకీర్తన అతని మాటలు నమ్మినట్టుగా అతని వైపు ఆరాధనగా చూడడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. ఎంత మంచివారు అంకుల్ మీరు. మిమ్మల్ని అపార్థం చేసుకున్నా కానీ వాళ్ళ మంచి కోసం పాటుపడుతున్నారు. మీరు ఏం చెప్పినా చేస్తాను భక్తిగా చెప్పింది సంకీర్తన. ఎడారిలో నిలబడిన వాడి మీద కుండపోతగా వర్షం కురిసినట్టుగా ఫీల్ అయ్యాడు సోమసుందరం. కొడుకు ఈమెలో ఏదో ఒక ప్రత్యేకత చూసే తన దగ్గరికి పంపాడని ఆనందించాడు. ఒక్కడూ వ్యవహారాలు చూసుకోలేక సతమతమైపోతున్నాడు. ఇంట్లో తన మనిషి ఉంటే కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చని అనుకున్నాడు సోమసుందరం. అలా 4 రోజుల్లో సోమసుందరం నమ్మకం సంపాదించగలిగింది సంకీర్తన. ఆ నమ్మకం మామూలుగా పెరగలేదు. అలా పెరిగేలా రకరకాల సంఘటనల్ని సృష్టించాడు గోపి. ఈ 4 రోజులు హరిణి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. శిరీష ఆమెని కలుసుకోలేదు. కానీ రేఖ మాత్రం రోజూ వస్తూనే ఉంది. ఇక్కడ జరిగే విషయాలన్నీ భార్గవ గోపీలకి తెలుస్తూనే ఉన్నాయి. సంకీర్తన తను దాచిన మాత్రలని ఒక కవర్లో పెట్టి రేఖకి ఇచ్చింది. నా ఫ్రెండ్ కెమిస్ట్గా పనిచేస్తున్నాడు, వాడిని అడుగుతాను ఈ మాత్రలు ఎందుకు చెప్పి వాటిని తీసుకువెళ్ళాడు గోపి. భార్గవ, ఇక నేను సాయంత్రం కాలేజ్ వదిలే టైంకి ఇంటికి వెళ్ళిపోవాలి. రేపటి నుంచి బాబాయ్ ఆల్రెడీ వచ్చేశాడు. అమ్మ నాన్న రేపు వస్తున్నారు. అప్పుడే హరిణి వాళ్ళ ఇంటి నుంచి వచ్చి సోఫాలో కూలబడిన రేఖ చెప్పింది భార్గవ్తో. అతనేమీ మాట్లాడలేదు. అయితే మొన్న రాత్రి చేద్దామనుకుని వీలు కానిది ఈ రాత్రి చేద్దాం అన్నాడతను. ఆమెకి కాఫీ కప్ అందించి తను తీసుకుని ఆమె ఎదురుగా కూర్చుంటూ. ఆమెని సర్ప్రైజ్ చేయడానికి బయటికి తీసుకువెళ్దామని అనుకున్నాడు భార్గవ. కానీ కుదరలేదు. గోపి సూరి కొత్త ప్రాజెక్ట్ ఒకటి సంపాదించుకోవడంతో బిజీగా ఉన్నారు. వాళ్ళకి భార్గవ్ ఇంటికి రావడానికి అవ్వడం లేదు. అందుకే రేఖ రాత్రి భోజనం చేశాక అప్పుడు భార్గవ్ ఇంటి దగ్గర దింపుతున్నాడు. సంకీర్తనకి ఏం అవసరం వస్తుందో అన్నట్టుగా ఇంట్లోనే ఉన్నారు. ఆ 4 రోజుల్లోనూ హరిణి ఇంట్లో చాలానే మార్పులు రావడం గమనించింది రేఖ. అదే చెప్పింది భార్గవ్తో. ఏం చేద్దామనుకున్నావు మెల్లగా కాఫీ సిప్ చేస్తూ అడిగింది ఆశ్చర్యంగా. నీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా అన్నాడు చిన్నగా నవ్వి భార్గవ. అంతలో శిరీష లోపల నుంచి వచ్చింది.
గత 4 రోజుల నుంచి ఆమె తన గదిలో నుంచి అవసరానికి తప్ప బయటికి రాలేదు. సీరియస్ ఆలోచనలో మునిగిపోయిందని అర్థమవుతూనే ఉంది వాళ్ళకి. హరిణి కూడా లేకపోవడం వల్ల ఆమె డల్గా ఉందని అనుకున్నారు. అన్నయ్య, మీతో కొంచెం మాట్లాడాలి అంది రేఖ పక్కన కూర్చుంటూ. చెప్పు సిరి, ప్రేమగా అన్నాడతను. కాఫీ తాగుతావా కల్పన అడిగింది రేఖ. వద్దొదినా. భార్గవ ఆమెని పెళ్లి చేసుకుంటారని చెప్పాక మొదటిసారిగా అలా పిలిచింది శిరీష. భార్గవ చిరునవ్వుతో చూశాడు. రేఖ ఆ పిలుపుకి సిగ్గుపడుతూనే శిరీష చెప్పబోయే విషయాన్ని గురించి వినడానికి సిద్ధపడింది. నేను జాబ్కి అప్లై చేశాను. రేపు ఇంటర్వ్యూ ఉంది. ఉపోద్ఘాతం లేకుండా డైరెక్ట్గా విషయానికి వచ్చేసింది శిరీష. భార్గవ రేఖ మొహమొహాలు చూసుకున్నారు. సూరితో మాట్లాడాక నా జీవిత లక్ష్యం గురించి ఆలోచించానన్నయ్య అంటూ ఆ రాత్రి సూరి తనతో అన్న మాటలని గురించి చెప్పింది. భార్గవ రేఖలిద్దరూ ఆశ్చర్యపోయారు. సూరిలో అంత ఆలోచన ఉంటుందని వాళ్ళు ఊహించలేదు. భార్గవ ఆ విషయం చాలా రోజులుగా శిరీషతో మాట్లాడాలని అనుకున్నాడు. కానీ ఎలా సంభాషణ ప్రారంభించాలో తెలియక తాత్సారం చేస్తూ వచ్చాడు. శంఖంలో పోస్తే కానీ తీర్థం కానట్టుగా సూరి నోట్లో నుంచి ఆ మాటలు వస్తే కానీ ఆమె మనసుకి ఎక్కలేదు. ఏ జాబ్ చేయాలని అనుకుంటున్నావు అడిగాడు భార్గవ. A to Z ఈవెంట్ మేనేజ్మెంట్ అనే కంపెనీ ఉందన్నయ్య. అక్కడ కోఆర్డినేటర్లు కావాలని యాడ్ ఇచ్చారు. అప్లై చేశాను. నాకు వచ్చినది ఇతరుల చేత పని చేయించడమే. సో ఆ పనినే నా వృత్తిగా ఎంచుకోబోతున్నాను. ఒక 2 ఏళ్ల అనుభవం సంపాదించాక నా సొంత బిజినెస్ మొదలు పెడతాను చెప్పింది శిరీష. ఆమెలో ప్రస్ఫుటమవుతున్న ఆత్మవిశ్వాసం ముచ్చటగా అనిపించింది రేఖకి. తప్పకుండా సిరి, నీ ఆలోచన చాలా బాగుంది. మనం ఏదైనా సొంతంగా చేయాలని అనుకున్నప్పుడు దాని మీద అవగాహనతో పాటుగా అనుభవాన్ని కూడా పెంచుకోవాలి. శిరీష్ని సమర్థించింది రేఖ. సూరికి చెప్పావా ఈ విషయం అడిగాడు భార్గవ్ నవ్వుతూ. రేపు ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చాక చెప్తాను అంది సాలోచనగా శిరీష. నన్ను అడిగితే ముందు చెప్పడం మంచిది సిరి. అవసరమైతే నీకు సలహా ఏమైనా ఇస్తాడు, లేదంటే మౌనంగా నీకు అండగా నీ పక్కన నిలబెడతాడు సూచించింది రేఖ. అదే మంచిదేమో అనిపించింది శిరీషకి కూడా. ఈ విషయం హరిణితో చెప్పాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను లేచి నిలబడింది శిరీష. కానీ ఇప్పుడు నువ్వు వెళ్తే గొడవ అవుతుందేమో అన్నాడు సందేహిస్తూ భార్గవ. అది శిరీష మేనేజ్ చేయగలదు. వెళ్ళనివ్వండి భార్గవ. రేఖ ఆమెను సమర్థించడంతో చిన్నగా భుజాలు కుదించి వెళ్ళమన్నాడు ఆమెని. తూనీగలా బయటకు పరుగుదీసింది శిరీష. ఇది అన్యాయం రేఖ అన్నాడు సీరియస్గా భార్గవ. ఏది అర్థం కాక అడిగింది రేఖ. నువ్వు నన్ను కదా సమర్థించాలి, శిరీష్ను వెనుకొసుకొస్తే ఎలా అలిగాడు. ఆమె నవ్వింది. 2 కారణాలున్నాయి. మొదటిది, శిరీష హరిణిని కలవకుండా ఎక్కువ రోజులుంటే సోము అంకుల్కి అనుమానం వస్తుంది ఖచ్చితంగా. సో శిరీష్ వెళ్ళాలి. హరిణి స్వేచ్ఛని వాడు కట్టడి చేస్తున్నాడా లేదా అన్నది మనకి ఈ సంఘటనతో తేలిపోతుంది. ఇక రెండవది, ముఖ్యమైనది, ఆడపడుచు అర్ధభాగం అంటారు. ఇక నాకు 2 ఆడపడుచులు, 2 అర్ధభాగాలు. వాళ్ళని మంచి చేసుకోకపోతే ఎలా నెగ్గుకు రావడం నవ్వాపుకుంటూ సీరియస్గా అడిగింది రేఖ. వాళ్ళిద్దరూ అర్ధభాగాలైతే మరి నేనేంటి మరి అలకగా అడిగాడు. ఊపిరి అనేసి అక్కడి నుంచి లేచి వంటగదిలోకి వెళ్ళిపోయింది రేఖ కప్పు కడగడానికి. ఆమె ఇంట్లో అలా తిరుగుతుంటే అతనికి ఎంతో హాయిగా ఉంది. ఆల్రెడీ అమ్మా నాన్నలకి రేఖ విషయం చెప్పాడు. ఆమెకి ఆ విషయం అప్పుడే చెప్పదలుచుకోలేదు అతను. రాత్రి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కానీ రేపటి నుంచి ఆమెకి ఇంత ఎక్కువసేపు ఉండడానికి ఉండదని తలుచుకోగానే మనసు మూగబోయింది. మెల్లగా లేచి ఆమె వెనకే వంటగదిలోకి నడిచాడు. మరి ఊపిరిని వదిలిపెట్టి ఎలా వెళ్ళగలుగుతోంది ఈ అమ్మాయి అడిగాడు భార్గవ. నా ప్రాణాన్ని తీసుకువెళ్తున్నాగా చెప్పింది చిన్నగా నవ్వి. రేఖ, నిన్ను ప్రేమలో పడేయడం చాలా కష్టమని అనుకున్నాను. ఎన్ని రోజులు కష్టపడాలో కదా అనుకున్నాను. కానీ 4 రోజులు కూడా పూర్తి కాకుండానే నన్ను నీ ఊపిరంటున్నావు అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. రేఖ నవ్వింది. మీరు ప్రత్యేకించేందుకు ప్రయత్నించవలసిన పనే లేదు. మీ నవ్వు చూస్తే చాలు అంది భార్గవ్ని దాటుకుని బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ. నవ్వు చూస్తే ఏమవుతుంది ఆమె చెయ్యి పట్టుకుని వదలకుండా అడిగాడు. ఆమె చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నించింది. వదలలేదతను. పట్టు మరింత బిగించాడు. సమాధానం చెప్పకపోతే చెయ్యి వదిలి కొంగు పట్టుకోవాల్సి వస్తుంది బెదిరించాడు. భార్గవ మాటలకి ఆమె కళ్ళు పెద్దవి చేసి చూసింది. అతను నవ్వుతూ పొడవైన రేఖ కొంగుని పట్టుకున్నాడు. అన్నంత పని చేస్తాడు అన్నట్టుగా. ఆమె మెల్లగా అతని వైపు తిరిగింది. తన కొంగు వెనక్కి లాక్కునే ప్రయత్నం చేయలేదు. అతన్ని చూసి నవ్వింది. కళ్ళ ముందు మిరిమిట్లు గొలుపుతూ మెరుపు మెరిసినట్టయింది అతనికి. ఆమె పైట మీద అతని పట్టు బిగుసుకున్నా ఆమె అడ్డు చెప్పలేదు. మెల్లగా అతని దగ్గరికి చేరింది. తనంతట తానుగా ఆమె భార్గవ్ దగ్గరికి రావడం అదే మొదటిసారి. అతను ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే మరింత దగ్గరికి వచ్చింది. అతని మెడ చుట్టూ ఒక చెయ్యి తిప్పి మరొక చేతిని మెల్లగా అతని నడు మీద నుంచి ఒక పక్కటెముకల మీదుగా గుండె మీదకి పోనిచ్చింది. అతను ఊపిరి బిగపట్టాడు. అతని మెడవంపులో ముద్దు పెట్టుకుంది రేఖ.
అతని చేతిలో నుంచి కొంగు జారిపోయింది. ఆమె చటుక్కుని తన కొంగుని నడుము చుట్టూ తిప్పుకుని అతనికి దూరం జరిగి రివ్వున బయటికి దూసుకుపోయింది గలగలా నవ్వుతూ. ఆమె తన బయట విడిపించుకోవడానికి, తనని డైవర్ట్ చేసిందని అర్థం చేసుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది భార్గవ్కి. అప్పటికే ఆమె హాల్లోకి వెళ్ళిపోయింది. హే దొంగపిల్ల ఆగు! ఆమె వెనుకపడ్డాడు భార్గవ. చిన్నపిల్లల్లా ఇద్దరూ హాల్ అంతా పరుగులు తీశారు. నిన్ను ఈరోజు ఏం చేస్తానో చూడు రొప్పుతూనే బెదిరించాడు భార్గవ. ముందు పట్టుకోండి చూద్దాం. ఎప్పుడో మర్చిపోయిన దొంగ పోలీస్ ఆటని గుర్తు చేసుకుంటూ అతన్ని సవాల్ చేసింది రేఖ. అతను నవ్వాడు. చీరతో కూడా అంత వేగంగా ఎలా పరుగు తీస్తున్నావో అర్థం కావడం లేదు. సోఫా వెనక నుంచి ముందుకు వచ్చి ఆమెని అందుకునే ప్రయత్నం చేశాడు. ఆమె తూనిగలా పరుగు తీసింది. ఎప్పుడూ నిండైన నదిలా ఒద్దికగా గంభీరంగా ఉండే రేఖ చిన్నపిల్లల అల్లరి చేయడం అతనికి కొత్తగా ఉంది. బావుంది. 5 నిమిషాల తర్వాత అతను సోఫాలో కూలబడ్డాడు. నా వల్ల కాదు బాబు అన్నాడు రొప్పుతూ. అప్పుడే ఓపికైపోయిందా? బూస్ట్ తాగండి ఉడికించింది అతన్ని. అతను పట్టించుకున్నట్టుగా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆమె నవ్వుతూ ఎదురుగా ఉన్న సోఫాలో కూలబడి చెంగుతో మొహానికి పట్టిన చెమట అద్దుకుంది. ఆ సమయాన్ని అతను వినియోగించుకున్నాడు. ఆమె ఊహించలేదు అతను అంత వేగంగా కదులుతాడని. గాచ్యా అన్నాడు అమెరికన్ యాక్సెంట్లో. గాట్ యు అని అర్థం. ఆమె ఉలిక్కిపడి అంతెత్తున ఎగిరిపడింది. అతను నవ్వాడు. ఆమెని సోఫాలో నుంచి లేపి తన మీదకి లాక్కున్నాడు. బ్యూటీ అండ్ బ్రెయిన్స్ ఒక చోటుంటే అద్భుతమే. నా అదృష్టం ఏంటంటే నువ్వు జీవితాన్ని ఎప్పుడూ డల్గా ఉండనివ్వవు ఆమెని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. భార్గవ, హాల్లో ఉన్నాం మనం మృదువుగా మందలిస్తూ అతనికి దూరం జరిగింది. నవ్వాడతను. నీ అత్తగారు మామగారు వచ్చేవారం వస్తున్నారు కొంత సమయం గడిచాక చెప్పాడు. వెంటనే ఆమె మొహంలో నవ్వు మాయమైపోయింది. కంగారు పడుకు రేఖ. అమ్మ నాన్న డాక్టర్స్, జాతకాలు అవి నమ్మరు. వాళ్ళకి కుతూహలంగా ఉంది తమ కొడుకుని తపస్సు నుంచి బయటికి లాగిన అప్సరస ఎవరా అని అన్నాడు నవ్వుతూ. మామూలుగా నమ్మకపోవచ్చు కానీ కొడుకు జీవితం దాకా వచ్చేసరికి ఎంత చదువుకున్న వాళ్ళైనా నమ్ముతారు వాదించింది రేఖ. రేఖ, నన్ను నమ్ము. నువ్వు అమ్మా నాన్నలకి బాగా నచ్చుతావు. అందులోనూ శ్రీహరి నీ టీం అన్నాడు ఆమెకి ధైర్యం ఇస్తూ. మరి మీరు? ఓరగా అతని వైపు చూస్తూ అడిగింది. అతను నవ్వాడు. నువ్వు నేను వేరని నేను అనుకోవడం లేదు అన్నాడు. నువ్వు నాకు సొంతం అని అంతకన్నా అందంగా ఎవరు చెప్పగలరు? ఆమె కళ్ళు ఆనందంతో తళుక్కుని మెరిశాయి. డ్రెస్ మార్చుకో, బయటికి వెళ్దాం, బైక్ మీద వెళ్దాం. గోపిని బైక్ అడిగాను చెప్పాడు భార్గవ. ఆమె చిన్నగా తల ఊపి మేడ మీద ఉన్న గెస్ట్ రూమ్లోకి నడిచింది. సిరి ఆమెను చూడగానే కోపమంతా మాయమై ఆనందంగా పరుగున వచ్చి గాఢంగా కౌగిలించుకుంది హరిణి. సోమసుందరం ఆ సమయంలో ఉండడని తెలిసే వచ్చింది శిరీష. సంకీర్తన ఆమెను చూడగానే హాయిగా నవ్వింది. హరిణి బాధని చూడలేకపోతోందామె. గోపితో రోజూ ఫోన్లో మాట్లాడుతున్నా సిరి లేకపోతే హరి లేదని త్వరలోనే అర్థం చేసుకోగలిగింది సంకీర్తన. ఏదో ఒకటి చెయ్యాలని అనుకునేలోపుగా శిరీష రావడం ఆమెకి సంతోషాన్ని కలిగించింది. కోపం పోయిందా అడిగింది హరిణిని చూసి నవ్వుతూ శిరీష. కోపం లేదు, రా లోపలికి. అమ్మ నాన్న కూడా నీ మీద బెంగపెట్టుకున్నారు అంటూ లోపలికి తీసుకువెళ్ళింది. గోమతి భర్త దగ్గర కూర్చుని రామాయణం చదివి వినిపిస్తోంది. అమ్మా, ఎవరొచ్చారో చూడు అంది హరిణి హుషారుగా. భార్యాభర్తలు తల తిప్పి చూశారు. సిరిని చూడగానే ఆనందంగా నవ్వారు. అన్ని సంవత్సరాలు తమ కూతురుతో పాటుగా తమ కూతురులానే పెరిగిన శిరీష్ అంటే ప్రాణమే వాళ్ళకి. ఇద్దరికీ ఎప్పుడూ తేడా చూపించలేదు వాళ్ళు. సిరి, ఎంత గొడవ పడితే మాత్రం నీ ప్రాణ స్నేహితురాలతో 4 రోజులు మాట్లాడకుండా ఉండగలిగేవా ఆమెని దగ్గరికి తీసుకుంటూ అడిగింది హరిణి తల్లి గోమతి. అలాంటిదేమీ లేదమ్మా, ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డాను చెప్పింది శిరీష. హరిణి ఆశ్చర్యపోయింది. పెళ్ళిడొచ్చాక ఉద్యోగం అంటే ఎలా మందలింపుగా అంది గోమతి. నా కాబోయే భర్త నాకు ఒక లక్ష్యం ఉండాలని అన్నాడమ్మా అంటూ క్షమించాలి సూరి గురించి చెప్పింది. ఏది, మన గోపి స్నేహితుడు సూరి గురించా నువ్వు చెప్తున్నది అడిగాడు జమీందారు. అవును పెదనాన్న, మన గోపి స్నేహితుడు సూరి అంది శిరీష. వాళ్ల మాటలు చిన్ననాటి విషయాల మీదకి మళ్ళాయి. ఆ పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి చాలా మిస్ అవుతున్నాను నేను. పుట్టి పెరిగిన ఊళ్ళో ఉండడం కన్నా హాయి ఇంకెక్కడా ఉండదు బాధపడ్డాడాయన. కాసేపు వాళ్ళని ఊరడించి హరిణిని బయటికి తీసుకువెళ్తానని అంది శిరీష. కొత్తగా మమ్మల్ని అనుమతి ఎందుకు అడుగుతున్నావు సిరి? హరి మీద నీకే హక్కుంది అంది నవ్వుతూ గోమతి. 2 గంటల్లో వచ్చేస్తాం చెప్పి సంకీర్తన వైపు చూసింది. ఆమె చిన్నగా తల ఊపింది. ఆడపిల్లల 3 బయటకొచ్చారు. ముందు ఇంటికి వెళ్ళి అన్నయ్యకి కనిపించొచ్చేద్దాం అంటూ హరిణి శిరీష మాట వినకుండా అటు పరుగు తీసింది.
లోపలికి దూసుకువస్తున్న హరిణిని చూసి ఆనందంగా ఎదురెళ్ళాడు భార్గవ. అన్నయ్య అంటూ పసిపిల్లల అతన్ని చుట్టుకుపోయింది. అప్పుడే మేడ దిగి వస్తున్న రేఖ హరిణిని అక్కడ చూడగానే చాలా ఆనందంగా ఫీల్ అయింది. హరి పిలిచింది. రేఖగారు అంటూ ఆమెని గాఢంగా కౌగిలించుకుంది. రేఖగారు కాదు, వదిన సరిదిద్దింది శిరీష. నిజమా? రేఖకి దూరంగా జరిగే ఆశ్చర్యం ఆనందం మిళితమైన స్వరంతో ఎక్సైటింగ్గా అడిగింది హరిణి. రేఖ చూపులు కొన్ని క్షణాలు భార్గవ మీద నిలిచి తిరిగి హరిణి మీదకు మళ్ళాయి. అవును హరి, మీ అన్నయ్యకి ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదనుకుంటా. నన్ను చేసుకోవాలని అనుకుంటున్నారు. ఆయన మాట కాదనే శక్తి నాకైతే లేదు. అందుకే అంది చిన్నగా నవ్వుతూ. వదిన, అన్నయ్య నిన్ను చూసేదాకా అసలు నవ్వనే లేదు. నవ్వు మర్చిపోయిన అన్నయ్య కళ్ళలో సంతోషం చూసావా? దానికి కారణం నువ్వే. సమస్యలు ఎప్పుడూ ఉన్నాయి, ఈరోజు కొత్తగా రాలేదు. నువ్వు మాతో ఉంటే ధైర్యంగా ఉంటుంది అంది హరిణి. రేఖ హరిణి బుగ్గలు పట్టుకుని సాగదీసింది. అందరూ నవ్వుకున్నారు. పద హరిణి, మనకి పెద్దగా టైం లేదు. గోపి స్టూడియోలోనే ఉండి ఉంటాడు, వెళదాం అంది శిరీష. గోపి ఇక్కడికి వస్తాడిప్పుడు అంది రేఖ. అయితే మనం కొంతసేపు వదినతో ఉండొచ్చు అంది హరిణి ఆనందంగా. ఆ తర్వాత అందరూ హాల్లో సెటిల్ అయ్యారు. ఇన్ని రోజుల్లో అక్కడ ఏం జరిగిందో పూసగుచ్చినట్టుగా వివరించారు హరిణి సంకీర్తన. అంటే నిన్ను నమ్మాడన్నమాట అన్నాడు భార్గవ సాలోచనగా. పూర్తిగా నమ్మాడని నేను అనుకోవడం లేదన్నయ్య అంది సంకీర్తన. ఆయన మనసులో ఉన్న ఆలోచన ఏంటో పసిగట్టడమే అన్నాడతను. ముందు హరిణి పెళ్లి జరిపించాలని చాలా పట్టుదలగా ఉన్నాడని నాకు అనిపించింది. వినోద్ వాళ్ళ అమ్మగారిని హైదరాబాద్ పంపాడు అతను, మరి ఇక వెర్రి వేషాలు వేయకుండా ఉండడానికి. అది అతను స్వయంగా అతనికి చెప్తుంటే విన్నాను చెప్పింది సంకీర్తన. నాకు భయంగా ఉందన్నయ్య, ఎలా ఈ ఆపద నుంచి గట్టెక్కడో అడిగింది హరిణి వణుకుతున్న కంఠంతో. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. గోపి కంఠం వినిపించగానే హరిణు అటు తిరిగి లేచి పరుగున అక్కడికి చేరుకుని అతన్ని గాఢంగా కౌగిలించుకుంది. వెనక నిలబడిన సూరి నవ్వుతూ కళ్ళతోనే శిరీష్ని పలకరించాడు. వాళ్ళు చాలా బిజీగా ఉన్నారని వాడిన వాళ్ళ మొహాలే చెప్తున్నాయి. అయినా ఆ కళ్ళలో ఏదో తృప్తుంది. అలానే శిరీషలో ఏదో మార్పును కనిపెట్టాడు సూరి. నీ దగ్గర అసలు పరిష్కారం లేని సమస్యే ఉండదా? అతనికి దూరం జరుగుతూ అడిగింది హరిణి. స్టేట్మెంట్ తప్పు. నా దగ్గర పరిష్కారం ఉండదు. మనకు ఎదురయ్యే సమస్యలోనే పరిష్కారం ఉంటుంది. అది ఎంత క్లిష్టమైనదైనా సరే మనం వెతుక్కోవడంలో తెలివితేటలు సమయస్ఫూర్తి ఉంటాయి అంతే చెప్పాడు. ఇంతకీ గోపి దగ్గర ఉన్న ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ తిరిగి మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.